హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 21. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనన్య క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది. చూడబోతే అక్కడ ఆమె ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అంతే, షాక్ అయింది. ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది. అక్కడ కూర్చొని సిస్టంలో వర్క్ చేస్తున్న వ్యక్తికి అనన్య రాక తెలుసు. అయినప్పటికీ తల ఎత్తలేదు, అస్సలు పట్టించుకోలేదు. కాతరు లేనట్టు పనిలో శ్రద్ధ చూపిస్తూ మేనేజర్ కేశవని, అలాగే తన సెక్రటరీ బాలుని హడలు కొడుతూ వర్క్ విషయంలో డిస్కస్ చేస్తూ ఉన్నాడు విక్రాంత్. మీకు అర్థమయ్యే ఉంటుందిగా, అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు, శ్రీ శ్రీ తిక్కానంద స్వామీజీ అని. అనన్యకి అతన్ని చూసేసరికి చాలా సంతోషం వేసింది. హమ్మయ్యా అని మనసు తేలిక పడింది. ఎందుకో తెలీదు, కానీ ఆమెకు చాలా రిలీఫ్గా ఉంది. అందుకే ఆసక్తిగా అతడి దగ్గరికి అడుగులు వేస్తుంటే విక్రాంత్ కోపంగా బాలు అని పిలిచి, అతడేంటి సార్ అని అడిగేలోగా చెప్పాడు. ప్రాజెక్టు వర్క్లో అసలు నిర్లక్ష్యం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే బాధ్యతగా ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తున్నా. మిగిలిన వాళ్ళని కూడా తమ పని తాము చూసుకోమని చెప్పు. టేబుల్ మీద ఉన్న ఫైల్ చెక్ చేసి డేటా ఎంటర్ చేయమను. నాకు చాలా పనుంది, చేసుకోవాలి. నాతో మాట్లాడను అన్న వాళ్లతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు అని అతడికి దగ్గరగా వస్తున్న అనన్యని అక్కడే ఆగు అన్నట్టు చెప్పాడు. అనన్య అక్కడే ఆగింది. విక్రాంత్ ఎందుకు అలా అన్నాడో ఆమెకు తెలుసు. అతడికి కోపం వస్తుంది అని తెలుసు. ఆమె డల్గా చూస్తూ ఓకే అన్నట్టు ఆమె సీట్లో కూర్చొని అక్కడ ఉన్న ఫైల్ చెక్ చేస్తూ ఉంది. విక్రాంత్ ప్రవర్తన అర్థం కాని బాలు, కేశవ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఊరుకున్నారు. కేశవ బయటకు వెళ్ళిపోయాడు. అతడికి ఇచ్చిన వర్క్ చేస్తూ ఉన్నాడు. బాలు మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ అనన్య దగ్గరికి వెళ్ళాడు. విక్రాంత్ సిస్టమ్ వర్క్ చేస్తూని చాటుగా ఆమె వంక చూశాడు. అనన్య చాలా నీరసంగా కనిపించింది. ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళు ఉబ్బిపోయాయి అన్నది తెలుస్తుంది. నిన్నటి రోజు అంత అందంగా ముస్తాబయ్యి నవ్వుతూ కనిపించింది. ఈ రోజు ఆమెను అలా చూసిన విక్రాంత్ మనసు తడబడింది. ఏమైంది, మరీ అంతలా ఏడవాల్సిన అవసరం ఏముంది? చూస్తుంటే నైట్ అంతా మేలుకొని ఉన్నట్టుంది. అలాంటప్పుడు ఆఫీస్కి ఎందుకు రావడం? పొగరు కదా, నాకు ఒక్క ఫోన్ చేయలేదు. కానీ ఇక్కడ కనిపిస్తే వచ్చేస్తుంది మాటలు కలపడానికి. నేను మాట్లాడతానా? అసలు నేను కోపంగా ఉంటానని తెలుసు కదా. నా అవసరం ఏంతో ఉంది కదా. నన్ను కూల్ చేయాలని ఆలోచించకుండా ఆఫీస్కి వచ్చింది. ఏదో ఇక్కడ నేనున్నాను అని మాటలు కలపాలని చూస్తుంటే నేను కరిగిపోవాలా? నెవర్. నాకు తను సారీ చెప్పాలి, అలాగే ఏం జరిగిందో చెప్పాలి, అంతే అని పంతంగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. బాలు అనన్య దగ్గరికి వెళ్ళి, ఏమైంది మేడం, నిన్న అప్సెట్ అయినట్టున్నారు, చాలా నీరసంగా ఉన్నారు. సార్ కూడా నిన్న అప్సెట్ అయ్యారు అని ఏదో చెప్పాలి అనుకున్నాడు బాలు. అనన్య అతడి వైపు చూసి విషయం ఏంటి అన్నట్టు అడగబోతే విక్రాంతి సీరియస్ గా బాలు అని పిలిచి అతడి చేతికి ఒక ఫైల్ ఇచ్చి, అనవసరమైన డిస్కస్ కి టైం లేదు. నువ్వు మన ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చూడు. సదానందం మావయ్య ఏదైనా ఘనకార్యం చేస్తున్నాడేమో, వెళ్ళు అంటూ తొందర చేసి పంపించాడు. అప్పుడు బాలు ఓకే సార్ అని అనన్య వైపు చూసి బయటకు వెళ్ళిపోయాడు. అనన్య విక్రాంత్ వైపు చూస్తూ సైలెంట్ గా కూర్చుని ఉంది. విక్రాంత్కి ఆమె వైపు చూడాలని ఉన్నా పంతంతో వర్క్ చేస్తూ కావాలని ఎవరికో ఫోన్ చేసి
నా ఫేస్ చూసుకుంటూ కూర్చుంటే పనులు పూర్తి కావు. నీ పని చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అనన్య ఓకే తిక్కానందా అనుకొని వర్క్ చూస్తుంది. ఆఫీస్లో అంతా హడావిడిగా ఉన్నారు. అనన్య మేడం విక్రాంత్ సార్ కాస్త సీరియస్ గా ఉన్నారని అంతా సైలెంట్ గా వర్క్ చేస్తున్నారు. సరిగ్గా అరగంట సమయం ఆ ఇరువురు మధ్య నిశ్శబ్దం నెలకొంది. అంతలో అనన్య ఫోన్ మోగింది. చూడబోతే కమలిని గారు చేస్తున్నారు. అనన్య విక్రాంత్ వైపు చూసి తడబడుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆవిడ అడుగుతున్నారు, ఏమైంది అనన్య? నువ్వు అప్సెట్ అయ్యావు, ఎందుకు? నిన్నెవరైనా బాధ పెట్టారా అని అడుగుతుంటే అనన్య పలికింది, అలాంటిదేమీ లేదాంటీ, కాస్త నీరసంగా ఉందంతే. నన్నెవ్వరూ బాధ పెట్టలేదు. మీరు టెన్షన్ అవ్వకండి ప్లీజ్ అని ఆవిడతో మాట్లాడుతూ ఉంది. విక్రాంత్ అనన్య వాయిస్ విన్నాడు. చాలా నీరసించి ఉంది. అతడికి అర్థమవుతుంది. అనన్య కాసేపు ఆవిడతో మాట్లాడుతూ ఉంది. అంతలో ఆమె ముందుకు జ్యూస్ వచ్చింది. అనన్య పట్టించుకోలేదు, అలా మాట్లాడుతూనే ఉంది. విక్రాంత్కి నచ్చలేదు, అందుకే ఆమెకు దగ్గరగా వస్తున్నాడు. అనన్య అర్థం కానట్టు చూస్తూ ఉంటే విక్రాంత్ ఆమె చేతిలో ఫోన్ తీసుకొని, అమ్మా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, తర్వాత మాట్లాడు. వర్క్ అవర్స్ లో డిస్కషన్ నాకు నచ్చదు తెలుసుకా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అనన్య విసుగ్గా చూస్తూ ఉంటే ఆమె ముందుకు జ్యూస్ గ్లాస్ జరిపి పెట్టి తాగు అన్నట్టు సీరియస్ గా అతడి ప్లేస్ కి వెళ్తుంటే అనన్య అతడి చేతికి బ్యాండేజ్ వేసుకుని ఉన్నది చూసింది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆమె, హే చేతికేమైంది అని కంగారుగా అడిగింది. విక్రాంత్ గబుక్కున్న చేతిని పాకెట్లో పెట్టుకుని ఆన్సర్ ఇవ్వలేదు. అతడి సీట్లో కూర్చుంటూ ఉన్నాడు. అనన్య చొరవగా అతని దగ్గరికి వెళ్లి అడుగుతుంది, నిన్నే, ఏమైంది? ఎందుకు దాస్తున్నావు? అసలు నీ చేతికి దెబ్బ తగిలిందని ఆంటీకి తెలుసా? తెలిస్తే ఆంటీ ఎలా ఆఫీస్కి పంపించారు? నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు? రెస్ట్ తీసుకోవాలి కదా. నాతో ఆంటీ ఏమీ చెప్పలేదంటే ఆంటీకి తెలియదు కదా. ఏమైంది నీకు అని ఎంతో దిగాలుగా అడిగింది. విక్రాంత్ ఆన్సర్ ఇవ్వలేదు సరికదా. ఆమె మాటలు వినిపించుకోలేదు. సిస్టంలో ఒక చేతితో వర్క్ చేసి కొటేషన్ వర్క్ పూర్తి చేసి కేశవని పిలిచి తను వెళ్ళాలి అని, ఇక్కడ వర్క్ పూర్తయిందని, ఏదైనా డౌట్ ఉంటే మీ మేడంని చెక్ చేసుకోమని చెప్పు. రేపు ఉదయం టెండర్ ఆఫీస్కి వెళ్లాలని హడావిడిగా విషయం చెప్పాడు. అప్పుడు కేశవ ఓకే సార్ అని అనన్య వైపు ఇబ్బందిగా చూసి బయటకు వెళ్ళాడు. విక్రాంత్ టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకుని బయటకు వెళ్ళాలి అనుకుంటూ ఉండగా అనన్య చొరవగా అతడి చేయి పట్టుకుని, ఏమైంది చెప్పు, ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని ఆతృతగా అడిగింది. విక్రాంత్ చిరాగ్గా ఆమె చెయ్యి విదిలించుకొని ఎలాంటి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. అందుకే విక్రాంత్ వెళ్ళాక బాలుకి ఫోన్ చేసింది. అతడు విషయం చెప్పాడు. నిన్న నైట్ ఆయన రూంలో ఏదో బాటిల్ పగిలింది. ఆ గ్లాస్ పీస్ కుచ్చుకున్నట్టుంది. నన్ను పిలిచి రూమంతా క్లీన్ చేయించారు. చేతికి నేనే కట్టుకట్టాను. అమ్మగారికి విషయం తెలీదు. మీరు చెప్పకండి, పెద్ద గొడవైపోతుంది. ఆవిడ చాలా టెన్షన్ పడతారు అని చెప్పాడు బాలు. అప్పుడు అనన్య, అలాగా, సరే నేను చెప్పను అని ఫోన్ కట్ చేసి విక్రాంత్ కోసం ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెకు అతడిపై జాలి ఉంది, ఎందుకు ఇలా చేశాడు అని. కాని విక్రాంత్కి ఆమెపై కోపం పంతం ఉంది. అందుకే అడిగిన ఆన్సర్ ఇవ్వలేదు. కోపంగా ఆఫీస్కి వచ్చేశాడు. తన క్యాబిన్లో కూర్చొని అతడి వర్క్ చేసుకుంటూ అతడి ముందు ఉన్న మానిటర్లో అనన్య క్యాబిన్లో కూర్చొని ఉన్నది చూస్తున్నాడు. అంతా లెక్క సీసీ ఏర్పాటు చేసుకుని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అనన్య టేబుల్ ముందు ఉన్న జ్యూస్ ముట్టుకోలేదు అని ఏదో పరిధ్యానంలో వర్క్ చేస్తుందని అర్థమవుతుంది. విక్రాంత్కి కోపం వచ్చింది. ఏంటసలు, ఎదురుగా ఉన్న జ్యూస్ తాగాలిగా. నేను అర్థమయ్యేటట్టు మరీ జ్యూస్ ఇచ్చానుగా.
మరి అసలు చూడదెందుకు అని విసుక్కుంటూ ఆమె తన చెయ్యి పట్టుకొని ఎంతో ఆతృతగా గాయం గురించి అడగడం గుర్తు చేసుకుంటూ ఇబ్బంది పడుతూ అంతలోనే మహేంద్రవర్మని గుర్తు చేసుకుంటూ వర్క్ పై ఫోకస్ చేస్తూ ఉన్నాడు విక్రాంత్. ఇక్కడ అనన్య, అక్కడ విక్రాంత్ ఇద్దరు డిస్టర్బ్ గానే ఉన్నారు. లంచ్ టైం వరకు ఇద్దరు ఆఫీస్లోనే ఉన్నారు. అనన్య వాచ్ చూసుకొని ఇంకా నా వల్ల కాదు అన్నట్టు బాలుకి ఫోన్ చేసి మీ బాస్ ఎక్కడున్నారు అని అడిగింది. అతడు ఆఫీస్లో అని చెప్పాడు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా నేరుగా విక్రాంత్ ఆఫీస్కి పయనమయ్యింది. ఉన్నట్టుండి అనన్య ఆఫీస్ బయటకి వెళ్లడం విక్రాంత్ సీసీలో చూశాడు. ఎక్కడికి వెళ్తుంది మేడం? ఇంటికా? ఆకలి వేస్తుందేమో, ఉదయం ఆంటీ చెప్పారుగా నిన్నటి నుంచి ఏమీ తినలేదని, అందుకే ఇంటికి వెళ్తుంది. పోనీలే, మంచి పని చేస్తుంది అని సర్ది చెప్పుకొని వర్క్పై పూర్తిగా ఇంట్రెస్ట్ పెట్టాడు. సరిగ్గా 1/2 అవర్ గడిచింది. ఊహించని విధంగా అనన్య విక్రాంత్ ఆఫీస్లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకముందుగా సదానందం చూశాడు. తట్టుకోలేకపోయాడు. ఆమెని మార్గం మధ్య అడ్డుకోవాలని చూశాడు. కాని ముందుగా బాలు ఆమె వద్దకు చేరుకుని ఇదేంటి మేడం, మీరిక్కడా? ఇప్పుడేం చేయాలి అనుకుంటూ రండి ప్లీజ్ అని మర్యాద చేస్తూ పిలిచాడు. ఆఫీస్లో ఉన్న అందరూ ఆమెని వింతగా చూస్తున్నారు. బాలుని అనన్య అడిగింది విక్రాంత్ ఎక్కడున్నాడు అని. అతడి క్యాబిన్ చూపిస్తూ ఉంటే ఆమె ఓకే నేను వెళ్తాను అని చెప్పి అటు కదిలింది. విక్రాంత్ క్యాబిన్లోకి లేడీస్కి నో ఎంట్రీ. ఇప్పటి వరకు ఎవరూ ఆ క్యాబిన్లో అడుగు పెట్టలేదు. ఫస్ట్ టైం అనన్య ఎంతో ధైర్యంగా లోపల అడుగు పెడుతుంటే చూస్తున్న వాళ్ళు ఈమె అయిపోయింది అనుకుంటూ ఉన్నారు. సదానందం మాత్రం రగిలిపోతూ నీ సంగతి చూస్తానే, మరీ ఓవర్ చేస్తున్నావు అని చూస్తూ ఉండిపోయాడు. విక్రాంత్ ఏదో ఫైల్ చూస్తూ పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చి ఎదురుగా నిలుచున్న వాళ్ళు ఎవరు అన్నట్టు తలెత్తి చూశాడు. అంతే, షాక్ అయ్యాడు. అనన్య చిన్న స్మైల్ ఇచ్చి నా ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా ఎందుకు వచ్చేశావు అని అడిగింది. అంతే, విక్రాంత్ సీరియస్ అవుతూ హే, ఎవరు రమ్మన్నారు నిన్ను నా ఆఫీస్కి, అది నా క్యాబిన్ లోపలికి ఎందుకొచ్చావు? హా, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని సీరియస్ అవుతూ అడిగాడు. అనన్య నేరుగా వెళ్ళి అక్కడ సీట్లో కూర్చొని నువ్వు ఎవరిని అడిగి నా ఆఫీస్కి వచ్చావు? నా క్యాబిన్కి వచ్చావు? ఏ, నువ్వు రాగాలేంది నేనొస్తే తప్పైందా? మరీ ఫీల్ అవ్వకు, నేనేం నీ కంపెనీ కాజేయను, వెళ్ళిపోతాలే. ఆ దెబ్బ ఎలా తగిలిందో చెప్పు అని అడిగింది. విక్రాంత్ బయట వైపు చూశాడు. అంతా విచిత్రం చూస్తున్నట్టు క్యాబిన్ వైపు చూస్తూ కనిపించారు. విక్రాంత్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. హే పొగరు, నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నా క్యాబిన్ లోపలికి లేడీస్కి నో ఎంట్రీ. ఇప్పటి వరకు ఎవరూ రాలే తెలుసా? ముందు వెళ్ళు అని కంగారుగా చెప్పాడు. అనన్య మొండిగా వెళ్ళను, నువ్వు ఆన్సర్ ఇవ్వలేదు, ఇస్తే వెళ్ళిపోతాను అని అడిగింది. బాలు చాటుగా నిలుచొని చూస్తూ ఇప్పుడు ఏ యుద్ధం మొదలవుతుందో అనుకుంటూ ఉన్నాడు. విక్రాంత్కి చెప్పక తప్పలేదు. రూమ్లో హనీ బాటిల్ కింద పడి గ్లాస్ పీస్ గుచ్చింది. పెద్ద దెబ్బేం కాదు. అయినా నీకేంటి అంత ఇంట్రెస్ట్? నువ్వు నేను అడిగితే ఐస్ క్రీమ్ మ్యాటర్ చెప్పలేదుగా, మరి నన్నెందుకు ఇలా? సరేపో, విషయం చెప్పానుగా అని బయటికి దారి చూపించాడు. అనన్య అతడి చేతి వంక చూస్తూ నాకు ఆకలేస్తుంది. ఫస్ట్ టైం నీ ఆఫీస్కి వచ్చాను, నాకేమీ పెట్టకుండా పంపిస్తావా? ఇదేనా మీ మర్యాద అని అడిగింది. విక్రాంత్ తడబడుతూ ఆమె ఆకలి అనేసరికి కంట్రోల్ అయ్యాడు. బాలుని పిలిచి ఇంటి నుండి క్యారేజ్ వచ్చిందా అని అడిగాడు. అప్పుడు బాలు ఎస్ సార్ అని చెప్పాడు. విక్రాంత్ దాన్ని కారులో పెట్టించు అని అనన్య వైపు చూసి ఇక్కడ మర్యాదలుండవు, బయటకు పంపించడాలే ఉంటాయి. ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా వస్తే అప్పుడు చెప్తా నీ సంగతి, రా నాతో అని సీరియస్గా ఆమెను తీసుకుని బయటకొచ్చాడు. అనన్య ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా అవకాశం ఇవ్వకుండా
హడావిడిగా ఆమెను బయటికి తీసుకుపోయాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అనన్యని అతడి కారెక్కించుకొని ఒక చోట కారేపి, ఇదిగో ఇందులో అమ్మ పెట్టిన ఫుడ్ ఉంది, తిను అని ఇచ్చాడు. అనన్య నో చెప్పకుండా ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని కాస్త ఇంట్రెస్ట్గా ఫుడ్ ఐటమ్స్ కలుపుకుంటూ ఉంటే విక్రాంత్ ఎలా గొడవ చేయకుండా చూస్తూ, తిను తల్లి, నిన్నటి నుంచి ఏమీ తినలేదుగా అన్నట్టు చూశాడు. అనన్య అన్నం కలిపి ముద్దగా చేసి ఆమె తింటుంది అనుకుంటే అతడి నోటికి అందిస్తూ, తిను తిక్కానందా, చెయ్యి తెగిందిగా, నువ్వెలాగో తినలేవు, ఆంటీకి తెలీదు, ఆవిడ తినిపించరు, నువ్వు తినకుండా నేను మాత్రమే తింటే నా కడుపు నొప్పి వస్తుంది, తిను అంటూ చెప్పింది. విక్రాంత్కి ఆశ్చర్యం వేసింది. నాకేం వద్దు అని చెప్పాలి అనుకున్నాడు, కానీ అవకాశం లేదు. అనన్య కాస్త చొరవగా నోటికి అందించింది. విక్రాంత్ నోరు తెరిచి తిన్నాడు. ఆమె పెదవిపై చిరునవ్వు వచ్చింది. గుడ్, అది అలా తినాలి. చెయ్యి తెగిందని ఆకలితో ఉంటావా ఏంటి, తిను తిను అని అతడిపై హక్కు ఉన్నట్టు తినిపిస్తూ ఉంది. విక్రాంత్ అడ్డు చెప్పకుండా ఆమె పెట్టిందంతా తిని ఇంకా చాలు, కడుపు నిండిపోయింది, నువ్వు తిను అన్నాడు. అనన్యకి చాలా ఆకలిగా ఉంది, అందుకే ఓకే అంటూ అదే ప్లేట్లో మిగిలిన ఫుడ్ పెట్టుకొని గబగబా 2 ముద్దలు తిని కారంగా ఉంది అని ఇబ్బందిగా కళ్ళు నిలుముకుంటూ ఉంది. ఆమెకు కారం ఎక్కువైందని అర్థం చేసుకుని కప్లో ఉన్న పెరుగు తీసుకొని, నువ్వు ఇంత స్పైసీ తినలేవుగా, పెరుగు మిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాడు. అనన్య ఓకే అని పెరుగు కలుపుకుంది. ఇప్పుడు ఓకే, బాగుంది అని మొత్తం ఖాళీ చేసి అంతా ప్యాక్ చేసి పెట్టేసి చేయి కడుక్కొని, అమ్మయ్యా ఇప్పుడు రిలీఫ్గా ఉంది అని చెప్పి, ఇంకా వెళ్దామా అని అడిగింది. విక్రాంత్ ఆమెను పరీక్షగా చూస్తూ, వెళ్దాం, అంతకంటే ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అన్నాడు. అనన్యకి తెలుసు విక్రాంత్ ఆ ప్రశ్న వేస్తాడు అని. తను చెప్పకపోతే మొండిగా చేస్తాడు, మళ్ళీ గొడవ అని, అందుకే చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఆమె అతడి వైపు దిగాలుగా చూస్తూ, చెప్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను చెప్పింది విని వెంటనే నీల్ దగ్గరికి వెళ్ళాలని కానీ అతడితో గొడవ పడాలని కానీ ఆలోచించకూడదు. అసలు నీకు ఎటువంటి సంబంధం లేని విషయం అన్నట్టు ఉంటాను అంటే చెప్తాను అంటూ మాటిమ్మంది. విక్రాంతికి అర్థమైంది దీనంతటికీ నీల్ కారణమని. అందుకే సరే చెప్పు అన్నాడు. అనన్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. అనన్య జరిగిన దారుణ సంఘటన చెప్తుంది. నీల్ నన్ను చాలా బాధ పెట్టాడు. డాడ్ లండన్ రావడం, నేను సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేకపోయాడు. డాడ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఉయ్యాలని తగలపెట్టాడు. చిన్న కుక్క పిల్లని నా కళ్ళ ముందే చంపాడు. తట్టుకోలేకపోయాను. మతిపోయింది, స్పృహ లేదు, తెలివి లేకుండా జ్వరం వచ్చింది. 4 రోజులు మనిషిని కాలేకపోయాను. ఆ రోజు హాస్టల్లో నేను ఒక్కతినే ఉన్నాను. ఫీవర్ తగ్గిన నీరసం ఉందని ప్రిన్సిపల్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. తెలియని బాధ, నా పరిస్థితి ఇది అని డాడీకి చెప్పలేదు. అక్కడ ఉండడానికి భయం వేసింది, అయినప్పటికీ భరించాను. తిండి సహించక భోజనం కూడా చేయలేకపోయాను. ఆ రోజు ఈవినింగ్ స్నానం చేసి టవల్తో బయటకొచ్చిన నాకు షాక్ ఇచ్చాడు నీల్. అతడు నా రూమ్లో ఉన్నాడు. డోర్ లాక్ చేసి ఉంచాడు. అంతే. భయంగా గుండె వణికిపోయింది. భయంగా వెనక్కి అడిగేశాను. కానీ నేను వెనక్కి వెళ్తుంటే అతడు నా ముందుకు వస్తున్నాడు. భయంతో వేడుకున్నాను, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అని. నీల్ నవ్వుతూ, ఎందుకు డియర్ అంత భయం? నేను ఎక్కువసేపు ఉండను, వెళ్ళిపోతాలే, కాసేపు ఇలా వచ్చి కూర్చో అంటూ ఉంటే నేను టవల్తో ఉన్నాను అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేకపోయాను. అవును, అతడంటే నాకు భయం. గదిలో ఒంటరిగా ఉన్నాను. నీళ్ళు తడుచుకుంటే నన్నేమైనా చెయ్యొచ్చు. అందుకే భయంగా వెళ్ళి అతడు చూపించిన చోటు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? ఇక్కడికి ఎవరైనా వస్తే చాలా బ్యాడ్గా అనుకుంటారు. నేను చెప్పేది విను, ప్లీజ్ వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేస్తూ టవల్ని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఉన్నాను. నీల్ నా వైపు కోపంగా చూస్తూ, ఇక్కడికి ఎవరు వస్తారు?
నన్నెవరు ఆపుతారు? నేను త్వరగా వెళ్తాను అని చెప్పానుగా. మరెందుకు అదే మాట చెప్తావు? చూడు నీకోసం ఏం తెచ్చాను అంటూ నా ముందు చాలా మొత్తం చాక్లెట్ ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టాడు. అనన్య భయంగా చూస్తూ ఉంది. అతడు ఆమె పరిస్థితి అర్థం చేసుకోకుండా తిను. ఆ రోజు మీ డాడ్ తినిపిస్తే ఇష్టంగా తిన్నావుగా, చాలా సరదా పడ్డావు కదా. ఇప్పుడు కూడా నువ్వు అంతే ఇష్టంగా తినాలి, సరదా పడాలి. అది నేను చూడాలి. అప్పుడే ఇక్కడి నుండి వెళ్తాను అంటూ పెద్ద బౌల్ తీసుకొని ఆమె ముందుంచి తినమని ఆజ్ఞ వేశాడు. అనన్య పరిస్థితి దారుణంగా ఉంది. ప్లీజ్, నేను తినలేను, నన్ను ఇబ్బంది పెట్టకు, నాకు ఫీవర్ ఉంది అని విడిచిపెట్టు అంటూ ఉంటే నీల్ కోపంగా చూస్తూ నీ ఫీవర్ తగ్గిందని తెలిసే వచ్చాను. అనవసరమైన సాకులు చెప్పి నా కోపం తెప్పించకు. నేను తెచ్చిన ఐస్ క్రీమ్ తినాలి అంతే అంటూ ఆమెను భయపెడుతూ ఆజ్ఞ వేశాడు. ఆమె చేతులు టవల్ చుట్టి పట్టుకొని ఉన్నాయి. అప్పటికీ మోకాల వరకు ఓపెన్గా ఉంది. పైనెక్ నుంచి స్లీవ్స్ వరకు ఓపెన్ ఉంది. ఆమె ఎలా చేతులు తీస్తుంది? అందుకే ఇబ్బందిగా ఆమె పరిస్థితి వైపు చూసుకుంటూ అతడి వైపు చూసింది. నీల్ నవ్వుతూ, ఓ ఫన్నీ, టవల్ ఊడిపోతుందని భయమా? సరే, నువ్వు అలాగే కదలకుండా కూర్చో, నేను తినిపిస్తా అంటూ ఆమె వద్దు అంటున్నా బలవంతంగా తినిపిస్తూ ఆమెపై కావాలని ఐస్ క్రీమ్ పడేస్తూ ఉన్నాడు. అనన్య మీద పడుతున్న ఐస్ క్రీమ్ చల్లదనానికి చాలా బాధపడింది. ప్లీజ్, ఇంక చాలు, నా వల్ల కాదు అంటున్నా నీళ్ళు వినిపించుకోలేదు. సైకోలా అతడు తెచ్చిన ఐస్ క్రీమ్ అంతా తినకపోతే మీద పోస్తా అంటూ ఆమె ఒంటి నిండా పోసేశాడు. అనన్య ఏడుస్తూ నో నో ప్లీజ్ అంటూ ఉంది. అతడు అస్సలు ఊరుకోలేదు. అనన్య తట్టుకోలేక ప్లీజ్ లీవ్ మీ అంటూ ఉంది. నీల్ పైశాచికంగా నవ్వుతూ అరెరే, నీపై ఐస్ క్రీమ్ పడిందే, ఉండు నేను మొత్తం క్లీన్ చేస్తాను అంటూ మీద చెయ్యి వెయ్యాలని చూశాడు. ఆమె భయపడిపోయి ప్లీజ్ డోంట్ టచ్ మీ, గెట్ అవుట్ అంటూ అతన్ని ఒక చేత్తో నెట్టేసి మళ్ళీ అదే వాష్రూమ్కి పరుగు తీసింది. నీల్ ఏ హాగు అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అనన్య లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంది. నీల్ మల్హోత్రా ఆమె తనని విదిలించి వెళ్ళడం అడ్జస్ట్ చేసుకోలేదు. హేయ్, ఎందుకలా వెళ్ళిపోయావు? బయటికి రా, నేను క్లీన్ చేస్తాను అని చెప్పానుగా. ఎందుకు స్నానం చేయాలి అని వెళ్ళావు? బయటికి రా లేదా ఊరుకోను అని దారుణంగా వాష్రూమ్ డోర్ కొడుతూ పిలుస్తూ ఉంటే చలికి వణికిపోతున్న అనన్య గెట్ అవుట్, లీవ్ మీ అని చెప్తూ ఉంది. నీల్ పైశాచికంగా నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నీ వాష్రూమ్లో వాటర్ రాదు, నేను స్టాప్ చేశాను, నువ్వు బయటకు రావాల్సిందే. నేను తప్ప ఇంకే ఆప్షన్ లేదు నీకు. ఐస్ క్రీమ్ తినిపించాను, నేనే తుడిచి వెళ్ళాలి అంతే, ఇంకో చాయిస్ లేదు, బయటకు రా అంటూ డోర్ మీద కొడుతూ ఉన్నాడు. అనన్య భయంగా ఒక మూల కూర్చొని ఏడుస్తూ ముడుచుకుపోయి ఉంది. అలా 6 గంటల పాటు భయాన్ని కలిగిస్తూ ఆమెని హింస పెడుతూ బయట వెయిట్ చేశాడు నీల్. ఆమె నిస్సహాయ స్థితిలో ఎలాంటి ఆదరణ అవకాశం లేకుండా కూర్చొని ఉంది. అతడు చూపించిన నరకం మాటల్లో చెప్పలేనిది. నీళ్లు లేవు, ఒంటి నిండా ఐస్ క్రీమ్ పోసి టవల్ తప్ప మరేమీ లేకుండా పోయింది. ఆ నిస్సహాయ స్థితిలో బయటకు వస్తే ఖచ్చితంగా నీల్ ఆమెను నాశనం చేస్తాడు అనే భయంతో అర్ధరాత్రి వరకు అదే గదిలో కూర్చొని ఉంది. నీల్ అలాగే నిలుచొని ఆమెను పిలుస్తూ ఉన్నాడు. చివరికి ఏమనుకున్నాడో ఏమో, సరే డియర్, చాలా లేట్ అయింది, ఈ గేమ్ ఇంతటితో ఫినిష్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, చాలా అలసిపోయావు అంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి మేనేజ్మెంట్ వచ్చారు. అనన్య పరిస్థితి తెలుసుకుని కంగారు పడ్డారు. అక్కడికి మదర్ హెల్ప్ చేసి హాట్ వాటర్ వచ్చేలా చేశారు. అతడు ఒంటికి అంటించిన ఐస్ క్రీమ్ నీళ్లతో కడుక్కుంటూ గట్టిగా ఏడుస్తూ తీవ్ర అసహనానికి గురయ్యారు. భరించలేని బాధ, అవమానం కలిగింది. ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అసహ్యంగా మారింది. ఆ రోజు నేను అనుభవించిన నరకం ఎవ్వరికీ చెప్పలేను, అక్షరాల్లో రాయలేను. ఒక నిస్సహాయ స్థితిలో ఆడపిల్ల ఉంటే
బలవంతుడైన మగాడు తనని ఏమైనా చేయడానికి తెగిస్తాడా? నేను అతడిని ఎదిరించే ప్రయత్నం చేస్తే నేను చుట్టుకున్న టవల్ లాగి పడేసేవాడు. ఆ క్షణమే నేను ప్రాణాలు వదిలేసేదాన్ని. నాకేమన్నా అయితే డాడ్ మామ్ ఏమవ్వాలి అని ధైర్యం తెచ్చుకొని అతన్ని విదిలించుకొని వెళ్ళి దాక్కున్నాను. ఆ సమయంలో ఎంత భయపడ్డానో తెలుసా? పిచ్చి పట్టేలా ఏడ్చాను, వేడుకున్నాను. కానీ అతడు వాష్రూమ్ బయట నుంచి నన్ను బెదిరించాడు. ఆ సంఘటన తర్వాత నేను మనిషిని కావడానికి చాలా రోజులు పట్టింది. ఎలాగో తేరుకున్నాను, చదువు పూర్తయింది. కానీ డాడ్ లేరు, నన్ను వదిలి వెళ్ళిపోయారని ఏడుస్తూ విక్రాంత్ వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు మిస్టర్, నేను మళ్ళీ ఆ ఐస్ క్రీమ్ ఎలా తినేది? నాకు దాన్ని చూస్తే విషాన్ని చూసినట్టు జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. నాకు చాలా బాధ కలుగుతుందని 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ వెక్కిలి పెట్టుకుంటూ ఉంటే ఆమె చెప్పిన మాటలు విన్న విక్రాంత్ రక్తం మరిగిపోతుంది. వాడిని ముక్కలు ముక్కలు చేస్తాను అనుకుంటూ ఉన్నాడు. మనసులో కోపం బయట పెట్టకుండా ఆమెను కంట్రోల్ చేస్తూ, ఓకే అయిపోయిందిగా, వదిలే. ఈ విషయం ఇంకెప్పుడు డిస్కస్ చేయను, ప్లీజ్ ఏడవకు, ఎవరైనా చూస్తారు అని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అనన్య గబుక్కున అతన్ని హత్తుకొని, నాకు భయంగా ఉంది విక్రాంత్, వాడు మంచివాడు కాదు, నాకు చేరువగా ఉండే ఎవరిని విడిచిపెట్టడు, నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తాడని చాలా భయంగా ఉంది అంటే. విక్రాంత్ మనసు కంట్రోల్ తప్పింది. ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకొని ఓదార్చాలి అనిపిస్తున్నా అతడు తొందరపడద్దు అనుకుంటూ, హే ఏడవకు, నాకు ఇదంతా తెలీదు కదా, అందుకే నిన్ను ఇబ్బంది పెట్టాను, ఇంక ఈ టాపిక్ మాట్లాడను సరేనా అంటూ ఎంతో ఆప్యాయతగా చెప్తూ ఉంటే అనన్య ఏదో గుర్తుకొచ్చినట్టు వెనక్కి తగ్గి, ఓ నో, ఏం చేస్తున్నాను? నేను అనుకుంది అతడికి దూరంగా ఉండాలని వెనక్కి వెళ్ళి కళ్ళు తుడుచుకొని, ఓకే ఇప్పుడు నీకు నీల్ విషయం అంతా చెప్పాను, నేను చెప్పింది విన్నావుగా, అసలు వాడితో గొడవ పడకు, ఆంటీ నీ కోసం ఎంతో కంగారు పడతారు, అందుకే చెప్తున్నా, ఈ విషయం ఇక్కడితో వదిలేయి అని స్థిరంగా చెప్పింది. విక్రాంత్ మౌనంగా చూస్తూ, నువ్వు ఎందుకని నీల్పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు ఇన్నేళ్లు భరించావు? మొదట్లోనే వాణ్ణి అరెస్ట్ చేయించి ఉంటే పోయేదిగా అని ఆమె మళ్ళీ అప్సెట్ అవ్వడం చూసి, ఓకే ఓకే, ఇంకా వాడు నీ జోలికి రాడు, వస్తే ఏం జరుగుతుందో వాడికి తొందరలోనే తెలుస్తుంది. సరే నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఈ చేతికి దెబ్బ తగిలిందని ఇంట్లో తెలియకూడదు చెప్తున్నా, అమ్మతో ఏం చెప్పకు అని ఆమెను ఇంటి దగ్గర దించాడు. అనన్య అర్థం కానట్టు చూస్తూ, మరి నైట్ ఎలా తింటావు? పాపం నొప్పిగా ఉంటుందిగా అంటూ కంగారుగా అడిగింది. విక్రాంతి సీరియస్ లుక్ ఇచ్చి, తినిపించడానికి నువ్వున్నావుగా, ఇక్కడికి వచ్చి తింటాను. ఏంటి అర్థం? ఏంటి అర్థమైందా? ఓకే వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా స్ట్రెయిన్ అయ్యావు, ఆఫీస్లో పెండింగ్ వర్క్ నేను చూస్తాను, రేపు టెండర్ ప్లాన్ ఉంది తెలుసుగా అంటూ ఎంతో క్యాజువల్గా వెళ్ళిపోయాడు. అనన్య అతడి మాటలకు ఆశ్చర్యపోయింది. వీడు నాకు అర్థం కాడు అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె చాలా రిలీఫ్గా ఫీల్ అయింది. తులసి గారు కూతురు నార్మల్ అయిందని అమ్మయ్య అనుకున్నారు. అనన్య గదిలోకి వెళ్ళి విక్రాంతిని తలుచుకుంటూ అతడికి తినిపించిన సీన్ గుర్తు చేసుకుంటూ ఉంది. అనన్యను డ్రాప్ చేసి వచ్చిన విక్రాంత్ రగిలిపోయాడు. వాడసలు మనిషేనా? ఎంత దారుణం, అలా ఆడపిల్లని బాధ పెట్టాడు. పాపం ఈ పొగరు ఎంత బాధపడిందో. వాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వాడు నాకు దొరికితే చంపి పారేస్తాను. అసలు వాడికి మనసు ఎలా వచ్చింది? చా, నేను ఈడియట్లా ఐస్ క్రీమ్ చూపించాను, తనకి ఎంత బాధ కలిగిందో అని చాలా ఫీల్ అవుతూ ఆమెను తలుచుకుంటూ ఆఫీస్ చేరుకున్నాడు. అతడి కోసం ఆఫీస్లో అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో ముఖ్యమైన వర్క్ ఉంది, కానీ సార్ అమ్మాయితో బయటికి వెళ్ళారు, ఇది ఎలా సాధ్యం అన్నట్టు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ప్రకాశం అనన్య విక్రాంతికి ఫుడ్ తినిపించడం, అతన్ని హక్ చేసుకుంటూ ఉండడం, ఫొటోస్ తీసి తెచ్చి శేషాచలం ముందు ఉంచాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. బాయ్.